ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రభుత్వంపై కుట్రలు రివర్స్ అవుతూ అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఊహించని మైలేజ్ ఇస్తున్నాయి. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా వైసీపీ ఎంచుకుంటున్న అస్త్రాలు చివరకు ఆ పార్టీకే బొప్పికట్టేలా మారుతున్నాయనడానికి తాజాగా రాష్ట్రంలో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ వివాదమే ఒక స్పష్టమైన ఉదాహరణ. ఏదో ఒక అంశంపై రచ్చ చేసి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ చూస్తుంటే అది కాస్త తిరగబడి టీడీపీకి రాజకీయంగా ప్లస్ పాయింట్గా మారుతోంది. డిఎస్సి పరీక్షల నిర్వహణ, ఫలితాలు, రిజర్వేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. అభ్యర్థులు ఆందోళన రేకెత్తించి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలనేది వారి ప్లాన్. అయితే ఈ విమర్శలను కూటమి ప్రభుత్వం తేలిగ్గా తీసుకోలేదు. వైసీపీ చేసిన ప్రచారంలో ఉన్న లొసుగులను ఎండగడుతూ ప్రతి ఒక్క అంశానికి పక్కా ఆధారాలు, జీవోలు, గణాంకాలతో సహా విద్యాశాఖ ద్వారా అత్యంత పారదర్శకమైన వివరణను ప్రజల ముందుంచింది. ప్రభుత్వ వివరణ ఎంత పక్కాగా ఉందంటే ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని స్వయంగా జగన్ చెబితే సొంత పార్టీ వాళ్లే నమ్మని పరిస్థితి. ఈ రాజకీయ యుద్ధంలో వైసీపీ ఆశించిన ఫలితానికి పూర్తి భిన్నమైన వాతావరణం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. నిరుద్యోగుల్లో అనుమానాలు రేకెత్తించి లాభపడాలని చూసిన వైసీపీకి చివరకు ఫేక్ ప్రచారాల పార్టీ అనే ముద్ర గట్టిగా పడింది. ఏ తప్పు లేకపోయినా నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటూ వ్యవస్థలపై ఆ పార్టీ అపనమ్మకం కలిగిస్తున్నారనే నెగిటివిటీ ఆ పార్టీ మూటగట్టుకుంది. అదే సమయంలో విమర్శలను ధీటుగా ఎదుర్కొని ఎలాంటి అక్రమాలకు తావులేకుండా డిఎస్సి ప్రక్రియ ఎంత పారదర్శకంగా నిర్వహించామో ప్రజలకు నిరూపించుకునే సువర్ణావకాశం ఈ రచ్చ ద్వారా టీడీపీకి లభించింది. కష్టపడితే ఉద్యోగం ఇస్తుందన్న నమ్మకం నిరుద్యోగికి ముఖ్యం. తాము ఎంత కష్టపడినా గ్రూప్ 1 పోస్టుల్లా జగన్ రెడ్డి అమ్ముకుంటారని అనుకుంటే వారిలో నిరాశే కలుగుతుంది. కానీ టీడీపీ నిజమైన ప్రతిభావంతులకే ఉద్యోగాలొస్తాయని నిరూపించే అవకాశాన్ని వైసీపీ కల్పించింది. డిఎస్సి పరీక్షల స్వచ్ఛతను, ప్రభుత్వ సమర్థతను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు, వారి కుటుంబాలకు చాటి చెప్పేలా చేసినందుకు నిజానికి టీడీపీ నేతలు వైసీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలేమో.